ప్రతిపక్షాలు కావాలని రుణమాఫీపై రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పాత పద్ధతిలోనే రుణమాఫీ జరుగుతోందన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి రుణమాఫీ కాదని స్పష్టం చేశారు మంత్రి తుమ్మల. మాకు బ్యాంకులు ఈ 5 సంవత్సరాల్లో అప్పు తీసుకున్నటువంటి ఖాతాల నెంబర్లన్నీ మాకు ఇచ్చారు. ఆ అమౌంట్ ఎంత అవుద్దో కూడా ఇచ్చారు. ఆ అమౌంట్కి సరిపోని మేము రిజర్వ్ బ్యాంకులో డబ్బులు కట్టాము. 32 బ్యాంకులు తెలంగాణలో బ్రాంచులు ఉన్నటువంటి 32 బ్యాంకుల యొక్క మేనేజర్లను కూడా పిలిచి స్టేట్ లెవెల్లో మాట్లాడాం. జిల్లా కలెక్టర్లు జిల్లా లెవెల్లో కూడా మాట్లాడారు. ఎక్కడైనా సాంకేతికపరమైనటువంటి సమస్య ఉంటే తప్ప అవి కూడా పరిశీలించబడతాయి. ఎప్పుడో నిర్ధారణ చేసుకున్న తర్వాత, అది కుటుంబ నిర్ధారణ, ఆధార్ కార్డు నెంబరా, లేకపోతే ఖాతా నెంబర్ తప్పుబడిందా, ఏ రకంగా జరిగిందో నిర్ధారణ చేసుకొని మాకు వచ్చినటువంటి 44 లక్షల ఖాతాలని 25 లక్షల కుటుంబాలని రుణ విముక్తులను చేసేది 2 లక్షల వరకు ఈ ప్రభుత్వ బాధ్యత. పాత పద్ధతిలోనే జరుగుతుంది. ఇదే సెక్రటరీ గారు పాత ప్రభుత్వంలో కూడా ఆయనే చూశారు. ఆ పద్ధతికి ఈ పద్ధతికి ఏమాత్రం కూడా తేడా లేదు. రైతుకి ఐటీ ట్యాక్స్ ఉండదు. ఎవడన్నా వ్యాపారస్తుడు వచ్చి నాది నేను రైతు అని దొంగతనంగా పెడితే ఆడి ట్యాక్స్ పేయర్ అనుకోండి, వీఆర్ నాట్ గివింగ్.